అమ్మవారి యొక్క 133వ నామం నిరంజనాయై నమః. నిరంజన అంటే మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలు లేని దృష్టి కలది అని అర్థం. అంజనం అంటే తెలుసా? అంజనం అంటే కాటుక అని కూడా అర్థం. నిరంజన అంటే కాటుక లేనిది అని అర్థం చెప్పుకోకూడదు. అంజనం అంటే పొర. ఈ పొర ఉన్నప్పుడు సమ్యక్ దృష్టి ఉండదు. ఏరా నీకేమైనా పొరలు గమ్మాయా అంటాం మనం కోపం వచ్చినప్పుడు. ఎవరైనా అజ్ఞానంతో మాట్లాడితే నీకేమైనా పొరలు గమ్మాయారా అంటాం కదా. అలా ఈ పొర ఉన్నప్పుడు సమ్యక్ దృష్టి ఉండదు. పక్షపాత దృష్టి, అజ్ఞాన దృష్టి, లోపభూయిష్ట దృష్టి ఇవన్నీ ఉంటాయి. సామాన్య మానవులందరికీ దృష్టిలాగే ఉంటుంది. కానీ అమ్మవారి దృష్టికి ఏ పొర, ఏ పక్షపాతం, అజ్ఞానం, మలినత్వం ఇవేవీ ఉండవు. అందుకని ఆవిడ నిరంజన. కాటుక నల్లగా ఉంటుంది. నలుపు రంగు అజ్ఞానాన్ని, తామసత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి నిరంజన అంటే అవి లేనిది అని అర్థం. కంటి ద్వారా, ఇక్కడే బాగా అర్థం చేసుకోవాలి. కంటి ద్వారా ఎవరు చూస్తున్నారో వారిని ఆ కన్ను చూడలేదు. చెవి ద్వారా ఎవరు వింటున్నారో వారిని ఈ చెవి వినలేదు. అంటే ఈ కంటి ద్వారా అమ్మవారు చూస్తోంది మనందరిలో, ఈ చెవి ద్వారా అమ్మవారు వింటోంది మనందరిలో. అందుకని అమ్మవారి దృష్టికి కానీ శ్రవణానికి కానీ పొరలు, లోపాలు, అడ్డంకులు, పక్షపాతాలు ఉండవు. మన చెవులకు కళ్ళకు లోపాలుంటే వినికిడికి దృష్టికి లోపాలు మనకుండొచ్చు. ఏమిటి, ఐ డాక్టర్ దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్ళి మనం సరి చేయించుకోవాలి. కానీ అమ్మవారికి ఏమీ అక్కర్లా. అంటే అజ్ఞానపు పొరలు, లోపాలు, అడ్డంకులు, పక్షపాతాలు లేనిదని ఈ నామానికి అసలైన సిసలైన అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.